నరేంద్ర మోడీ వచ్చాక మన దేశానికి సంబంధించినటువంటి అనేక కార్పొరేట్ కంపెనీలు, అంతకుముందు మోటార్ వెహికల్స్ కంపెనీలని, లేకపోతే సెల్ ఫోన్ కంపెనీలని, ఇట్లాంటి అనేకం ఇప్పుడు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపుకి వచ్చినాయి. కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తొందరగా ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకున్నారు, అడ్మినిస్ట్రేషన్ వర్క్ సరిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి విదేశాలకి ఎగుమతి కూడా చేస్తున్నాం. అంటే ఈ 10 ఏళ్లలో వచ్చిన మార్పు. ఇప్పటిదాకా ఇంతకుముందు తుపాకీ గుండి నుంచి దేన్నైనా దిగుమతి చేసుకునే దశ నుంచి అక్కడికి వెళ్ళేది. అయితే ఇప్పుడు మరొక అడుగు ముందుకు పడింది. ఇప్పుడు టాటా గ్రూపు భారతదేశంలో తయారు చేయడమే కాదు, ఆయుధాల మ్యానుఫ్యాక్చరింగ్ అన్నటువంటిది మొరాకోలో ప్లాంట్ పెట్టడానికి రెడీ అయింది. ఆఫ్రికన్ మార్కెట్ కోసం, అంటే ఆఫ్రికా దేశాల నుంచి విపరీతమైనటువంటి డిమాండ్ వస్తుంది ఆయుధాల సప్లైకి సంబంధించి. ఇక్కడ తయారు చేసి అక్కడికి పంపించడానికి బోల్డ్ అన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, కాస్ట్ కూడా పెరిగిపోతుంది. మొరాకోలోనే ఆయుధాల తయారీ కర్మాగారానికి రంగం సిద్ధం చేయడం అన్నటువంటిది సంచలనాత్మకమైన అంశం.